లాభం లేదని చెప్పి కొంత గంటల్లో మా మనిషి లాభం లాభం లేదని చెప్తున్నారు. కాబట్టి మనము ఈనాడు అజ్ఞానం లోపల ఉన్నాం కాబట్టి సుజ్ఞానం అనేటువంటి ఒక జ్ఞానాన్ని సంపాదించాలి. అంటే ఏం చేయాలి? ఉన్నదేంటి లేనటువంటి దుర్గుణాలు, కామ, క్రోధ, లోభ, మోస, ఈర్ష్య, డంబ ఇటువంటివన్నీ ఈ లోపల తీసేసినప్పుడే అక్కడ అయితే చేసినప్పుడు చీకటి నిరంతరాన్ని ఏ విధంగా పోతుందో ఈ లోపల అజ్ఞానం అనేటువంటి ఈ సుజ్ఞానం అనేటువంటి వెలుగు సంపాదించి అజ్ఞానం అనేటువంటి అంధకారం చీకటి నిరంతరాన్ని పోతుంది. ఇది ఏం లేదు. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ చెడుగుణాలని తీసేసినప్పుడే అప్పుడు పూర్వోదయమైన కాబట్టి గురువును ఆశ్రయించి ఆ గురువు కూడా ఎత్తుకరా, గురువుని ఎత్తుకరా, ఎత్తాలి. గురువుని మన శిష్యులకు కాబట్టి అక్కడ రాకుండా తెలుసుకొని మనము ఈయన దగ్గర ఎట్లా ఉండాలంటే సాధ్యం కారణం అమరస్తం పరిపూర్ణం అనేటువంటి భావం ఉన్నప్పుడే ఆ గురువు లేకపోతే శిష్యుడు కడిగేతాడు, గురువు కడిగేతాడు. మనం ప్రేమరిష్ఠుడు కాడికి పోయి ఆ ప్రేమను మనలో గురువు లేకపోయి మనం చెప్తూ ఎంతో మస్తు హై స్కూల్ ఉంది, కాలేజీ ఉంది, ఎంతో పెద్ద లేవులు అటువంటి ఎందుకంటే బిడ్డలు చెప్పుకొని ఏం చెప్తలేదు అటువంటి పరిస్థితులు. కాబట్టి ఎదుకరా గురువుని వెతికినప్పుడు మన యొక్క సంశయం మనకు అవుతుంది, గురువు కూడా కానీ మంచి గురువు దేవ ఎవరా ఫోన్ చేసేది? ఈ సంగతి మన సంగతి బాగుంటుంది.